తెలుగు రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్కు ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం గంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టింది. తెలుగు రాష్ట్రాలను కమ్మేసింది పొగమంచు. విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కారణంగా విమానం ల్యాండింగ్కు ఇబ్బంది ఏర్పడింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం గంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టింది. తెలుగు రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. విజయవాడలో ఎయిర్ ఇండియా విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో విమానం ల్యాండింగ్కు ఇబ్బంది తలెత్తింది. ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోవాల్సిన విమానం గంటకు పైగా గాల్లో చక్కర్లు కొట్టింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయిబాబా అందిస్తారు. సాయిబాబా, ఈ రోజు కృష్ణా జిల్లా గన్నవరంలో ఎయిర్ ఇండియా విమానం గాలిలో చక్కర్లు కొట్టింది. ఈ రోజు ఉదయం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ పరిసర దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమానం రాకపోకల అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ నుండి గన్నవరం చేరుకోవాల్సిన ఇండిగో విమానం పొగమంచు కారణంగా ల్యాండింగ్ పైలట్ విమానానికి సుమారుగా 30 నుంచి 40 నిమిషాల పాటు గాలిలో ఉంచవలసి వచ్చింది. తెల్లవారుజామున కురిసిన భారీ మంచు వలన ఎలిజిబిలిటీ 50 మీటర్ల కంటే తక్కువ పడిపోవడంతో ఈ సమస్య గురైందని చెప్తున్నారు. వాతావరణం కాస్త అనుకూలించాక విమానం సురక్షితంగా గన్నవరం రన్వే పైన ల్యాండింగ్ అయింది. ప్రయాణికులు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్ సాయిబాబా, థ్యాంక్ యూ.